నల్గొండలో ఘనంగా లైబ్రరీ డే వేడుకలు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రాలయంలో శుక్రవారం లైబ్రరీ డే వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ భిక్షపతి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక ప్రదర్శనని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మరియు నిరుద్యోగి గ్రంథాలయాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పాఠ్యపుస్తకాలు ప్రాథమిక సమాచారాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంట సమయాన్ని గ్రంథాలయంలో గడపాలని సూచించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాల పాత్ర మరవలేందని కొనియాడారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా లోతైన విజ్ఞానం కోసం గ్రంథాలయాల్లోని వనరులని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ కవులు కోమటిరెడ్డి బిచ్చిరెడ్డి, పున్నా అంజయ్య తాము రచించిన పుస్తకాలని గ్రంథాలయానికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో 46వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ రఫీయుద్దీన్ హాజీ, కవి మేరెడ్డి యాదగిరెడ్డి, గ్రంథాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ ఎస్ నరసింహారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఎం రాజేష్, ఇతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.